వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. గ్రామ సమీపంలోని మల్లికుంట చెరువు భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. సుమారు 550 నిరుపేద కుటుంబాలకు కేటాయించిన స్థలంలో గృహాలు నిర్మించారు. అక్రమంగా నిర్మించిన గృహాలకు ప్రభుత్వ అధికారులు కూడా సహకరిస్తూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇదంతా కొనసాగుతుందని, పేదలను ఆదుకోవాల్సిన వారే పాతాలను తొక్కేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు నిజ నిజాలు తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకుని నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కన్వీనర్ గొర్రెకొండ గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి గరీంనగర్కు పేరు ఉండే. గరీంనగర్ కాదు, ఇందిరానగర్ అని గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్రావు గారు ఇక్కడ ప్రజలకు ఇంటి నంబర్లు ఇప్పించి అండగా ఉండి ఇక్కడ ఇంటి నంబర్లు ఇప్పించి పేద ప్రజలకు బడుగు బలైన వర్గాల వారికి తోడు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు 93, 94, 90 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి చెరువు శిఖం పక్కనే శ్మశాన వాటిగా ఇండ్ల మధ్యలో ఉన్నది. అది పేద ప్రజలకు ఇండ్ల కేటాయింపులకు కేటాయించాలి. కానీ ఇక్కడ భూ కబ్జాదారులు రాత్రి బేగా కన్నుతో చిన్న గుడారాలు వేసి భూ కబ్జా చేసిండ్రు. దాదాపు ఎకరం చిల్లర ఉంటుంది. ఇది పేద ప్రజలకు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ కొరకు ఇండ్లు లేని పేదలు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పులు అరుగుతున్నాయి. వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వం అధికార పార్టీలో ఉండి ఏ ఒక్కరికి సహకరించలేదు. ఈరోజు రాత్రికి ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన భూములు అని పేపర్కి వచ్చినాయి. ఇది కరెక్ట్ కాదు. ఇంటి నంబర్లతో సహా యుక్తంగా వెంబడే కుల్లదోలాలి. పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమంలో నిరంతరం పూర్తి శ్రమ అనుభవించిన విద్యార్థులు ఉన్నారు. వారి కుటుంబాలు కూడా దీనస్థితిలో ఉన్నాయి. అట్లాంటి కుటుంబాలకైనా ఇవ్వాలి. 2017 ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ కొరకు అప్లికేషన్ పెట్టుకొని చెప్పుల రేట్ అటు తిరుగుతాను. వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగలేదు. దయచేసి ఇవి కూలగొట్టి వాళ్ళకి న్యాయం చేయగలరని నా యొక్క